జగన్మోహన్ రెడ్డి 45 రోజుల పరిపాలనకే నాకు రాష్ట్రపతి పరిపాలన కావాలి, మేము ఢిల్లీకి వెళ్ళి ఎంపీలతో ధర్నా చేస్తామని అయితే అంటున్నారు కదా, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు. ఇది అతని యొక్క మానసిక స్థితిని తెలియజేస్తోంది. 5 సంవత్సరాల పాటు ఒక పాపిష్టి పరిపాలన చేసి, అవినీతి పరిపాలన చేసి, ఎంతోమందిని హత్య చేసి, ప్రతిరోజు ఏదో ఒక చోట రేపు జరగటమో, హత్యలు జరగటమో, ఎవరో ఒకరిని కొట్టటమో, నిత్యం 365 రోజులు 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి రేప్ చేశాడని అనొచ్చు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం 45 రోజులు కూడా కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే కాకి గోలు పెడతా ఉన్నాడు. ఎవరో ఇద్దరు స్నేహితులు గొడవపడుకొని ఒకతను ఇంకొకతను చంపేస్తే వినుకొండలో అక్కడ పరామర్శించడానికి పోయి పథకాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా అసలు ఆయన ప్రభుత్వంలో ఎలాంటి మారణ హోమాలు ఏం జరగలేదంటారా? కేవలం కూటమి అధికారంలోకి వచ్చాకనే అల్లర్లు పెరిగాయి ఇలా అని చెప్పేసి, హత్యలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. నేను ఇప్పుడు అదే చెప్పేది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి హత్యలు కానీ, రేపులు కానీ మరి ఇంకే ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో జరగలేదని చెప్పని నేషనల్ క్రైమ్ బ్యూరోనే స్వయంగా చెప్పింది. అది నువ్వు నేను చెప్పి సామాన్యమైనటువంటి వ్యక్తి చెప్పింది కాదు, గవర్నమెంట్ లెక్కలే చెప్తా ఉన్నాయి. అటువంటి పిచ్చి తొగ్గులకు లాంటి శివానందరెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద గొడ్డగాల్చిన ఎత్తి మీద ఎటువంటి ఇవాళ జనం నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా అతను ఒక్క ఛాన్స్ అనేటటువంటిది అయిపోయింది. అసలు అతను బాబాయ్ని ఎవరు చంపారో చెప్పమానండి, కోడికత్తి డ్రామా ఏంటో చెప్పమానండి. అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పని అన్నాడు. మొన్న గులకరాయి కేసు ఏంటో చెప్పమానండి. కాబట్టి ఈ డ్రామాల జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు వేసినా కూడా మళ్ళీ అతను అధికారంలోకి రావటం అనేటటువంటిది కళ.